కోనసీమ జిల్లాలో కోడి పందాలు మొదలయ్యాయి. బరులు నిండా జనంతో సందడిగా మారాయి. ఉత్సాహంలో పందాలు కాసేందుకు ప్రజలంతా కూడా భారీగా వస్తున్నారు. ఇక బరులు అయితే ఏర్పాటు చేశారు. ఆ బరులన్నీ కూడా మినీ స్టేడియాలను అయితే తలపిస్తున్నాయి. చాలా మంది ప్రజలంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సంక్రాంతి సంబరాలను చేసుకుంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కోడి పందాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎంతమంది ఔత్సాహికులు అక్కడికి చేరుకున్నారు? పూర్తి వివరాలు ఏంటి? ఉదయం నుంచి కూడా సంక్రాంతి కోడి పందాలు కోనసీమ వ్యాప్తంగా జోరుగా జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా అమలాపురం, అదేవిధంగా మురమళ్ళ, ముమ్మిడివరం, ఇతర ప్రాంతాల్లో భారీగా కోడి పందాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు అటు కొత్తపేట, మండపేట, రామచంద్రాపురం ఏరియాల్లో, కాకినాడ రూరల్, సర్పవరం ఈ ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ కోడి పందాల నిర్వహణ అనేది కొనసాగుతుంది. అమలాపురంలో ఉన్నటువంటి కామనగర్ అనే ప్రాంతంలో ఇప్పుడే ఒక పందెం అయితే వేయడం జరిగింది. కోడి పందెం వేసిన తర్వాత ఇతని క్షణాల్లోనే కోళ్ళు చనిపోతున్నటువంటిది అయితే ఉంది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఇంకొక పందానికి సిద్ధం చేస్తున్నటువంటిది అయితే ఉంది. గెలిచినటువంటి కోడి అయి ఉండొచ్చు బహుశా. అందుకనే ఆ కోడిని తను గెలిచిన విజయగర్వాన్ని చూపించి, ఆ విక్టరీ సింబల్ చూపించి కోడిని అయితే తీసుకెళ్ళిపోతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. మొత్తం చాలా చోట్ల కోడి పందాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ కోడి పందాలకు సంబంధించి ఒక బుల్లెట్ని కూడా, ఎందుకంటే పందాలు ఏ టీము ఎవరెవరు గెలిచారు ఏంటో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక బుల్లెట్ ను కూడా గిఫ్ట్ గా ఇస్తున్నటువంటిది అయితే ఉంది. కోడి పందాల్లో బుల్లెట్ ని గెలిచినటువంటి వ్యక్తి ఉన్నారు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోడి పందాలు ఆడడానికి వచ్చారా, ఒకవేళ చూడడానికి వచ్చారా? బుల్లెట్ గెలవడం అంటే ఎన్ని పందాలు గెలిచింది మీ కోడి? మా కోడి టోటల్గా 5 పందాలు గెలిచింది. నేను వైజాగ్ నుంచి బేసికల్లీ ఎలమించల్ మా సొంతూరు. నేను చదివింది అంతా ఢిల్లీలోనే. నేను ఒక మెడికల్ ఆంకాలజిస్ట్. ఐఎమ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. అక్కడ నుంచి చూడడానికి వచ్చారా? అంటే లోకల్ కాబట్టి ఇది ఈ కోళ్ళే నాయండి. నేను చిన్నప్పటి నుంచి నా కోడి పందాలంటే సరదా. మా నాన్నగారి కాలం నుంచి బుల్లెట్ కొట్టడం అన్నది చాలా మంచి విషయంగా భావిస్తున్నాను. అంటే కంటిన్యూగానా మీ కోడి ఒకే కోడి కంటిన్యూగా గెలిచిందా? వేరు కోళ్ళ? వేరు కోళ్ళు అండి. టోటల్గా 9 పట్టీల్లో 5 పట్టీలు మేము కొట్టాం కాబట్టి బుల్లెట్ మాకు వచ్చింది. ఓకే, చూడొచ్చు ఇక్కడ కోడి పందాలను గత అంటే కూడా కోడి పెంపకం విషయంలో కానీ, కోడి పందాలు వేయడంలో కానీ ఇంట్రెస్ట్ ఉండడంతో అతను ఒక బుల్లెట్ అయితే 5 పందాలకి 5 పందాలు వరుసగా గెలిచినటువంటి నేపథ్యంలో అతనికి బుల్లెట్ అయితే అందినటువంటిది అయితే ఉంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాల్లో నిర్వహణ జోరుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చూస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దవాళ్ళతో పాటు రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు, ప్రాంతం నుంచి వచ్చినటువంటి స్నేహితులు, బంధువులు అందరూ నిర్వహణ అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే మరొక అంటే బరిలోకి వచ్చే పందాలని దాని సమఉజ్జీవనం చూస్తారు. ఖచ్చితంగా కోళ్లకు సంబంధించి ఆ సమఉజ్జీవనం ఒకదాని నుంచి ఉంటాయి. ఆ కోళ్ళు సరే పందెం వేసే అవకాశం అయితే ఉంటుందంటే ఒక పందానికి మరో పందానికి ఎంత గ్యాప్ ఉంటుంది, వాళ్ళు కోళ్ళు ఏ విధంగా ఎంచుకుంటారు? 10 నిమిషాల గ్యాప్ జరిగిపోతుంది. ఈ రోజు 1,90,000 ఒక ముసుగు, 2 లక్షలు కాంగోరు